రోడ్డు మీద కొన్ని వేల మంది ఉన్నారు. ఎవరికి పట్టిన ప్రజాసేవ మీకెందుకు? లాఠీ చార్జితో అయిపోయింది కాబట్టి నెత్తులు చెందడంతో సరిపోయింది. అదే కాల్పు దాకా వెళ్ళంటే, నీకేమైనా జరుగుంటే పిల్లలు, అమ్మ, నేను అంతా ఏం కావాలి? రిటైర్ అయిన వాళ్ళు ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకోవచ్చుగా. రిటైర్మెంట్ ఉంటుంది కానీ దేశభక్తికి రిటైర్మెంట్ లేదురా. అపాయం ఉంటే భయపడేవాడికి నాకెందుకనే భావన ఉంటుంది కానీ సిపాయికి ఉండదురా. ఎందరో ప్రాణాలు అర్పించారురా. నీ కోసం, నా కోసం, ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారురా. అలా తెచ్చిపెట్టిన పవిత్రమైన స్వాతంత్ర్యాన్ని ఈనాడు స్వాతంత్రం అంటే అర్థం తెలియని, స్పెల్లింగ్ తెలియని కొంతమంది ఏడుతున్నారా. స్వరాజ్యాన్ని స్వభోజ్యం చేసుకుని తులుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటామట. ఈ దేశం కోసం సత్యాగ్రహం చేయటానికి మరో గాంధీ పుట్టరా. చూడరా, చూడు ఆ మహానాయకుల చిత్రపటాలు చూడు. వాటిని ఇంట్లో పెట్టింది అలంకారానికి కాదురా, గుండెకు గుర్తు చేయటానికి, ఆత్మను అనుక్షణం నడిపించడానికి. 45 ఏళ్ల క్రితం మనం బానిసలమని ఈ పసి వాళ్లకు తెలియదురా. గురుదవులంటే బెదవాడ పక్కన ఒక ఊరని, మహాత్మా గాంధీ అంటే ఒక తాతని మాత్రమే వీళ్లకు తెలుసు. ఈ పసివాళ్లు పెద్దవాళ్ళు అయ్యేసరికి జాతి కోసం వాళ్ళ బాధ్యత వాళ్లకు తెలియాలి. అందుకే ఈ మహనీయుల కథలు